బాపట్ల జిల్లా వేటపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ పి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతిలో ముఖాముఖి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యుక్త వయసులోని బాలికలు సోషల్ మీడియా వేదికలపై మోసపోవడం, బ్లాక్ మెయిలింగ్ గురి కావడం, మాయమాటలకు లోనై పొరపాట్లు చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఎస్ఐ తెలిపారు. బాలురు మత్తు పదార్థాలు బానిసలవుతూ చదువు మానేసి చెడు వర్గాల్లోకి వెళ్లిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యలు ఎదురైతే 1093 నెంబర్కు కాల్ చేయడం ద్వారా పోలీసుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా చదివి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళాక మోటార్ అయితే స్కూటీ వేసుకుని సైకిల్ వేసుకున్న తర్వాత తిరగడం, ఏది పడితే అది మాట్లాడడం, లేదు గాలి చదువుకోకుండా మనతో పాటు చదువుకొని ఆగిపోయింటారు. వాళ్ళ రోడ్డు మీద సిగరెట్లు అవి తాగుతూ ఉంటారు. వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళతో తాగడం, లేదా దీంట్లో ఫోన్లు తీసుకోవడం, రకరకాల ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వచ్చేసే ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతున్నారు, చాలా ప్రోగ్రామ్ కూడా చెడిపోవడం ఎక్కువైపోతుంది. కనుక దాంట్లో ఎంత మంచి ఉంటుందో అంతకంటే ఎక్కువ చెడు కూడా ఉంటుంది. ఎలా అంటే ఎవరో ఉంటారు, మీలాగే ఉంటారు. అమ్మాయితో మాట్లాడితే పర్లేదు, ఒక అమ్మాయితో మాట్లాడుతూ వాళ్ళ అన్న అంటారు, వాళ్ళ తమ్ముడు అంటారు, వాళ్ళతో మాట్లాడతాం. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటారు, ఫ్రెండ్ అంటే మంచిగా మాట్లాడతాం. తర్వాత ఉండేపోతే మనల్ని తెలియకుండా ఇంప్రెస్ చేస్తారు. ఏదో గిఫ్ట్ పంపిస్తామని ఆడుతుంది, చాలా బాగుంది ఉండడం అంతే కదా. మనం ఏదైనా బాగుండాలంటే ఏమనుకుంటాం, మనం ఎక్కడ వెళ్ళిపోతాం. తర్వాత అలా మాట్లాడడం అలవాటు పడితే మళ్ళీ మాట్లాడాలి. సినిమాలు ఇతర వాటిలో తెలియకుండా ఫీలింగ్, ఇంకోటి అట్రాక్షన్ ఇవన్నీ అయిపోయి లాస్ట్ ఏం చేస్తాం, టెన్త్ అయిపోతాను, ఇంటర్మీడియట్ అయిపోతాను, వాడి ఆడికి రమ్మంటే వాటితో పాటు వెళ్ళిపోతాం. తర్వాత ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు, మిస్సింగ్ కాల్ కేసు రాస్తారు. తర్వాత పట్టుకొని వచ్చిన తర్వాత ఫోక్సో కింద ఆర్డర్ అవుతుంది. 18 years లోపు ఏదైనా ఎవరితో వెళ్ళినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళ చట్ట ప్రకారం నేరం. అందరికీ తెలిసినా మనమే చేస్తుంటాం, అన్నీ తెలిసి కూడా మనమే చేస్తాం. వాడు ఏం చేస్తారా, ఆ అబ్బాయిని జైలుకి పంపిస్తాం, వాళ్ళ అమ్మ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అంటే వాళ్ళని జైలుకి పంపిస్తాం. వాడి జీవితం నాశనం అయిపోతుంది.